ఘట్టమనేని అఖిలాండేశ్వరిని మాట్లాడుతున్నాను. వరల్డ్ లో బెస్ట్ ఆంకాలజిస్ట్ ఎక్కడున్నా సరే వెంటనే పిలిపించండి, ఇమీడియట్లీ. నీకేం కాదమ్మా? అఖిల, ఎక్కడో పేపర్లో చూసినట్టు గుర్తుంది. హిమాచల్ ప్రదేశ్లో డాక్టర్స్కి సైతం అంతుపట్టని ఇలాంటి క్యాన్సర్ని ఒకతను నయం చేస్తున్నట్టు పేపర్లో వేశారు. అంతదాకెందుకు, కర్ణాటకలో కూడా మూర్తి గారు ఆ మెడిసిన్ ఇస్తున్నారు. ఇస్తున్నారేంటండి? దేశంలో ఏ మూలున్నా సరే ఆ మెడిసిన్ ఇమీడియట్ గా ఇక్కడ ఉండాలి, లేదంటే మనమే అక్కడికి వెళ్దాం. ఇప్పుడే పంపిస్తాను అఖిల. ఐశ్వర్య కూడా వెళ్లాల్సిన అవసరం లేదు, రిపోర్ట్స్ పంపిస్తే సరిపోతుంది. రిపోర్ట్స్ పంపిస్తాను చెప్పాను అఖిల. ఐశ్వర్య, ఈ టైంలో మెడిసిన్ కంటే ఎక్కువగా నిన్ను కాపాడేది నీ గుండె ధైర్యం. నీకేమీ కాదమ్మా, ఏమీ కాదు. మేమంతా ఉన్నాం కదా. నీ బిడ్డ కోసమైనా నువ్వు బతకాలి. నీ బిడ్డ చేత నువ్వు అమ్మా అని పిలిపించుకోవాలి. చిన్నబాబు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. మెడిసిన్ వచ్చేంత వరకైనా మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా. వద్దాంటీ, మీరే చెప్పారుగా, మెడిసిన్ కంటే నా ధైర్యమే నన్ను బతికిస్తుంది అని. మీరందరూ నాతో ఉంటే నాకేం కాదు. నేను మీతోనే ఉంటాను. సరేనమ్మా. చిన్నబాబు, డాక్టర్ ఇంటికి పిలిపించండి. 24 అవర్స్ వాళ్ళు ఇక్కడే ఉండాలి. అలాగే మా. హలో డాక్టర్. నీకేమీ కాదమ్మా. సార్, చెప్పు శ్యామల. మిల్క్ పౌడర్ అయిపోయింది, కొంచెం తెప్పిస్తారా? పూర్తిగా అయిపోయిందా? లేదు సార్, కొంచెమే ఉంది. ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. గుడ్. కన్న తల్లి పక్కనే ఉన్నా డబ్బా పాలు పట్టాల్సి వస్తుంది. సారీరా నాన్న. ఏంటలా చూస్తూ ఉండిపోయావు? మదర్ మిల్క్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ బేబీ. అంటే తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం అని. తల్లిపాలు తాగే అదృష్టం వాడికి దేవుడు ఇవ్వలేదు. మిస్టర్, ఆడవాళ్ళ జీవితం ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు, అమ్మా అని ఆ బిడ్డ పిలిచినప్పుడు సార్థకమవుతుంది. ఏ జన్మ బంధమో ఏమో తెలీదు, కానీ వీడు నాకు చాలా దగ్గరయ్యాడు. ఎంతగా అంటే వీడిని ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేకపోతున్నాను. వీడి స్పర్శలో ఏదో తెలియని అనుభూతి. తెలుసో తెలియకో ఆ రోజు నాకు పాలు రావని తెలిసినా పాలివ్వడానికి ప్రయత్నించాను. కానీ ఆ దేవుడు నాకు గతం గుర్తు లేకుండా చేశాడని కోపంగా ఉన్నా ఆ గతం కోసం నేను వాడే మందుల వల్ల పాలు రావడం, బాబు ఆకలి తీరడం చూసినప్పుడు ఆ పైవాడి మీద కోపం పోయింది.
మీరేమనుకోనంటే ఈ రోజు నుంచి బాబుకి నేను పాలిస్తాను. మేడం, అలా ఇవ్వడం మీ హెల్త్కి అంత మంచిది కాదు. రేపటి రోజున పెళ్లి కావాల్సిన మీకు దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏం పర్వాలేదు, నా కన్నయ్య కోసం నేనేమైనా చేస్తాను. మేడం, వాళ్ళకి తెలిస్తే పసిబిడ్డ ఆకలి తీర్చడం తప్పని ఏ తల్లి కూడా అనదు. బేబీతో బాండింగ్ పెరిగితే తర్వాత మీరే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా మీరు చెప్పింది చాలు. మిస్టర్, నేను బాబుకి పాలివ్వడం మీకు ఇష్టమేనా? తల్లిలా చూసుకుంటాను అని మీరు అంటుంటే అంతకన్నా ఆనందం ఇంకే ఉంటుంది. సార్, అది ఒక్క నిమిషం. ఇక నుంచి బాబుకు సంబంధించినవన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఆకలి దగ్గర నుంచి ఆడిపించి జోలపాడి నిద్రపుచ్చే వరకు. అర్థమైందనుకుంటాను. అమ్మా, డాడ్. అమ్మా, పార్వతి తన బిడ్డకి తనే పాలిస్తానంటుంది. అంతే కదమ్మా, కన్నయ్యకి సంబంధించిన అన్ని విషయాలు తనే చూసుకుంటానని చెప్పింది. తన జీవితంలో నా స్థానం ఏంటో త్వరలోనే గుర్తు చేసుకుంటానని చెప్పింది. తన మాటలు, తన కళ్ళు చూస్తుంటే త్వరలోనే పార్వతి మామూలు మనిషి అవుతుందనే హోప్ 100% పెరిగిందమ్మా. దేవుడా, ఏంటి మాకీ పరిస్థితి? ఐశ్వర్య చావుకి దగ్గరవుతుందని బాధపడాలా, పార్వతి మళ్ళీ మామూలు మనిషి అవుతుందని ఆనందపడాలో అర్థం కావడం లేదు. ఏంటమ్మా అలా సైలెంట్గా ఉన్నావు? హ, ఇంత శుభవార్త చెప్పావు కదా పెద్దబాబు. ఆనందంతో నోట మాట రావట్లేదు మీ అమ్మకి. దీన్ని శాశ్వతంగా పైకి పంపించాలనుకుంటే రోజు రోజుకి గతం గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తూ బాబుకు దగ్గరవుతుంది. దీని లైఫ్కి ఈ రోజే ఫుల్ స్టాప్ పెట్టాలి. మనం ఆడుకుందామా? మేడం, మీరు చాలా గ్రేట్. మీకు ఏమీ కాని బిడ్డ కోసం ఎవ్వరూ చేయలేని సాహసం చేస్తున్నారు. నేను చేసేది సాహసం కాదు, ప్రేమ. ఈ కన్నయ్యని ప్రేమిస్తున్నాను. కొన్నిసార్లు అతి ప్రేమ వల్ల కూడా నష్టాలుంటాయి మేడం. వంకరగా మాట్లాడుకో, సరిగ్గా మాట్లాడు. ఎప్పుడూ ఈ 4 గోడల మధ్య బాబు నుంచకూడదు మేడం. సరదాగా బయట ఆడుకొనివ్వాలి, పార్కులకి తిప్పాలి. అంతేకాదు, సన్లైట్లో బేబీ బాడీకి కావాల్సిన డి విటమిన్ దొరుకుతుంది. అలా తిరిగి ఆడుకుంటేనే బాడీలో ఇమ్యూనిటీ పవర్, అదే ఎలాంటి రోగాలనైనా ఎదుర్కొనే శక్తి వస్తుంది. మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఈ విషయం? అది సర్లే, ఇప్పటికైనా చెప్పావు కదా. అమ్మా, 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 నాన్న ఇక్కడే ఉన్నారా? నేను అలా బయటికి వెళ్ళేసి వస్తాను. బయటికా? నువ్వా? ఇప్పుడెందుకమ్మా? లేదు నాన్న, వెళ్ళొస్తాను. అది కాదమ్మా, ఏ వైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందోనని భయంగా ఉంది. నాకేం కాదమ్మా. ఈ 4 గోడల మధ్య వీడిలాగే ఉండిపోతే
తర్వాత ప్రతి చిన్నదానికి జబ్బు చేసే అవకాశాలుంటాయి. అందుకే నేను తీసుకెళ్తాను. కానీ అమ్మా అది మీకు నిజంగా నాకేదైనా అవుతుందని భయంగా ఉంటే నాతో పాటు మిస్టర్ని కూడా తీసుకెళ్తాను. మిస్టర్ ఎలాగో నా మీద ఈగ కూడా వాలనివ్వడని మీకు తెలుసు కదమ్మా. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళరండి. జాగ్రత్త. ఒక్కరు కాదు, 2 చంటి బిడ్డలతో బయటికి వెళ్తున్నా. అది గుర్తుపెట్టుకో. కనురెప్ప వెయ్యకుండా కాపలా కాయాలి. అలాగే మేడం. మా మంచి అమ్మ. థ్యాంక్ యూ నాన్న. వెళ్ళొస్తామమ్మా. మిస్టర్ బయలుదేరదమ్మా. ఓకే మేడం. పద, జాగ్రత్త. వెళ్ళొస్తాం. అలాగే. వెళ్ళు వెళ్ళు, మనిషిగా వెళ్తావ్, బాడీగా తిరిగొస్తావ్. ఎంతమంది దేవాలు నీతో ఉన్నా నిన్ను కాపాడలేరు. అఖిల, నువ్వు వద్దంటే పార్వతి బయటికి వెళ్లకుండా ఆగిపోయేది కదా. ఒక్క మాట అడిగుండాల్సింది. వద్దు అంటే ఆగిపోయిండేదండి. కాని లోపల ఇప్పటికే తను ఎవరో తనకే తెలియలేదన్న బాధలో ఉంది. ఇప్పుడు మనం వద్దు అంటే పంజరంలో చిలకలా ఫీల్ అవుతుందండి. పక్కన పెదబాబున్నాడనే ధైర్యంతోనే పంపించాను. ఏదో ఒక సందర్భంలో పార్వతికి గతం గుర్తుకురాదా అనే చిన్న ఆశ. ఆశపడడంలో తప్పులేదు అఖిల. కానీ ఏ క్షణంలోనైనా పార్వతిని చంపేస్తాను అన్న ఆ గొంతు గురించి నువ్వు మర్చిపోయావా? గుర్తుందండి. తనెవరో తెలుసుకుని ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఎంత ట్రై చేసినా వాళ్ళ ఆచూకీ తెలియడం లేదు. ఫోన్ కాల్ వచ్చి కూడా 2 days అయింది. హలో, అలాగా, ఓకే ఓకే, యా. చిన్నబాబు, ఏమైందండి? మనం హిమాచల్ ప్రదేశ్లో మెడిసిన్స్ గురించి అడిగాం కదా. వాళ్ళు ఎవరితోనైనా రిపోర్ట్స్ ఇచ్చి పంపిస్తే వాళ్ళకి మెడిసిన్ ఇచ్చి పంపిస్తామని చెప్పారు. అయితే ఆ రిపోర్ట్స్ అన్ని మహిత ఇచ్చి పంపిద్దాం. లేదంటే మనం వెళ్దామండి. లేదకిలా, చిన్నబాబునే వెళ్ళమందాం. చిన్నబాబు, చిన్నబాబు. డాడ్, మామ్ పిలిచారా? చిన్నబాబు, గుడ్ న్యూస్ నాన్న. ఆయుర్వేద మెడిసిన్ కోసం ఎవరో వెళ్తున్నారట. మనలో ఎవరో ఒకరు వాళ్ళతో పాటు వెళ్తే మెడిసిన్ తీసుకురావచ్చు. డాడ్, అయితే నేను ఇప్పుడే వెళ్తాను. చిన్నబాబు, ఎవరో ఒకరు వెళ్తే సరిపోతుంది కదా. నువ్వు ఈ టైంలో ఐశ్వర్య పక్కనుంటే బాగుంటుంది. అవును చిన్నబాబు, మన శేఖర్ని పంపిద్దాం. సరే మామ్, నేను శేఖర్ చెప్పొస్తా. డాడ్, ఈ న్యూస్ చూసారా? చూశాను చిన్నబాబు. ఎవరో కిడ్నీ డొనేట్ చేస్తానని చెప్పి చేయలేదట. పేషెంట్ తాలూకా వాళ్ళు ఆ వ్యక్తిని చంపేశారట. ఆవిడే కిడ్నీ ఇవ్వాలనుకుంటే నీకేంటయ్యా ప్రాబ్లం? రాస్కెల్, ఆవిడ మా బుద్ధిని రా. కిడ్నీ ఇస్తే కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాలు పోతాయని తెలీదా? అట్ట చేస్తే
నా నా బిడ్డ ప్రాణం పోయేదా? అవునమ్మా. ఆపరేషన్ క్యాన్సిల్ చేయండి. ఓకే మేడం. డాడ్, మీకెవరో కాల్ చేసి వదిన వల్ల తన కూతురు పసుపు కుంకాలు పోయాయని, వదిని చంపేస్తామని అన్నారు కదా? అవును చిన్నబాబు. అవును చిన్నబాబు. ఎస్. ఒకవేళ వదిని చంపుతామని బెదిరిస్తున్నది వీళ్ళే కావచ్చు. ఏంటా నన్ను అనేది? ఎవరు వాళ్ళు? అసలు పార్వతి ఏం చేసింది? వదినేం చేయలేదమ్మా. ఆ రోజు వదిన ప్రెగ్నెంట్. కిడ్నీ ఇస్తే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం అని నేనే తీసుకొచ్చాను మామ్. ఆ విషయం మీకెవరికి తెలీదు. చిన్నబాబు, నువ్వనేది? అవును మామ్, అదే నా అనుమానం. అనుమానం కాదు చిన్నబాబు, అదే నిజం అయి ఉంటుంది. పార్వతి తెలిసి తెలిసి ఏ తప్పు చేయదు. అంటే అంటే మనం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళ గురించి ఏమైనా క్లూ దొరకచ్చు చిన్నబాబు? అవును మామ్, ఎంక్వైరీ చేస్తే అన్ని పూర్తిగా డీటెయిల్స్ తెలుస్తాయి. భవానీ, అక్క, శేఖర్కి ఫోన్ చేసి ఐశ్వర్య రిపోర్ట్స్ తీసుకుని వెంటనే హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళమని చెప్పు. మహితో కాంటాక్ట్లో ఉండమని చెప్పు. అలాగే అక్క. చిన్నబాబు, మామ్, హాస్పిటల్ అడ్రస్ గుర్తుందిగా? గుర్తుంది మామ్. పద వెళ్దాం. రండి. కన్నయ్య, ఇచ్చుడు ఇచ్చుడు, ఈ ప్లేస్ బాగుందా? మిస్టర్, మీరు కూడా ఆడించొచ్చు. కన్నయ్య, ఇటు ఇటు ఇచ్చాడు. అరే అటు చూస్తున్నావేంటి నాన్న? బోర్ కావాలనుకుంటా. నేను తీసుకొస్తాను. వద్దు, నేను తీసుకొస్తాను మేడం. బూర ఊదిన శబ్దం వినిపించింది కానీ ఎవరు కనిపించరండి. వెళ్ళిపోయారనుకుంటా. మీ నాన్న బూరు తీసుకొస్తారు. నువ్వు బూ బూ అని ఊదాలి, సరేనా? ఊదుతావా? ఊదుతావా? మేడం. మిస్టర్, తీసుకొచ్చావా? లేదు మేడం, వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటిది మిస్టర్? బాబలిగితే పాలు తాగడం తెలుసు కదా? బయట ఎక్కడైనా కనిపిస్తే తీసుకుందాంలే మేడం. లేదు, నాకిప్పుడే బూర కావాలి. నేను బాబుని ఆడించాలి. ఓకే ఓకే, మీకు బూర కావాలి అంతే కదా? అవును. నా భార్య కొబ్బరి చెట్టు ఆకులతో బూర చేయడం నేర్పించింది. అవునా? అవును మేడం. ఇప్పుడే వస్తాను మేడం. కన్నయ్య, ఇంకొంచెం సేపట్లో బూర వచ్చేస్తుంది. కన్నయ్య, ఈ ప్లేస్ బాగుందా నీకు? నచ్చిందా? బోర్ వచ్చేస్తుంది.
ఇదిగోండి మేడం బూరా. హాయ్ బోరు భలే తయారు చేసాం మిస్టర్ ఊదండి మేడం.